బలము ధరించి బలముతో తన నడుము కట్టుకుని ఉన్నాడు. ఇంతటితో ప్రారంభ గీతము ముగిసి ఉన్నది. తండ్రి కింకు మారునికిల్ పరిశుద్ధ మాకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందుండునట్లు మహిమా కలుగును గాక.
సర్వశక్తి కలిగించిన దేవా, నీ ప్రియకుమారుని పేరిట మేము సత్క్రియలు వృద్ధినట్లు నీ కటాక్షము చొప్పున మా సకల కార్యములు యందు మమ్మ నడిపింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడవై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. పునర్ధానమునకు ఏర్పరచబడిన లేఖనములు. యెషయా ప్రవక్త ద్వారా యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి నుంచి ఈ విధంగా రాయబడి ఉన్నది. యెషయా మొద్దు నుండి సిగురు పుట్టెను, వాని వేరును నుండి అంకురము ఎదిగి ఫలించెను. యెహోవా ఆత్మ జ్ఞానివి వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారము ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలిచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా నుండెను. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చుడు. తాను వినుదానిని బట్టి విమర్శన చేయుడు. నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చి భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శన చేయును. తన వాగ్దానము చేత లోకమును కొట్టును. తన పెదవులను ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుము నాకు నీతియు అతనికి తుట్లకు సత్యమును నడుకట్టుగా ఉంచెను. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వానము చేయు. చాలు సార్, 5 వచనాలే. దినం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగం ముగిస్తున్నది. పరిశుద్ధుడ వగుదేవా, పవన శక్తుడ దేవా, పవన మాచ దేవా, మమ్మును కనికా రీంపు. పత్రిక పాఠ్యభాగము పరిశుద్ధుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 16 వచనాలు. వసంత వచ్చి వాక్యాన్ని చదవలసి. 2వ అధ్యాయం 9 నుంచి 16 వరకు ఇలా రాయబడును. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణినిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని
అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు నేను ఆయనను నమ్ముకుని ఎందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. ఈ వాక్యం పర్యంతం. ఇంతటితో తిరిగి పాఠ్యభాగం ముగిసినది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము పరిశుద్ధుడు వైద్యుడైనటువంటి లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయము 22 నుంచి 33 వరకు సహోదరి మట్టా దివ్య గారు వచ్చి వాక్యాన్ని చదవాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగా. లూకా సువార్త 2వ అధ్యాయం 22 నుంచి 33 వరకు ఇలా వ్రాయబడి ఉంది. మోసే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకునే దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువులకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయేరి. యెరూషలేమునందు సిమోయోనును ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములకు వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములకు తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. యేసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. ఈ వాక్యం ఎంత పర్యంతం. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగా. అందరూ నా వెనుక నికేనియ విశ్వాస ప్రమాణాన్ని అనుసరి భూమి ఆకాశములు విషయములు సమస్తము సృజించిన సర్వశక్తి గల దేవుడు ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జన్మదైక కుమారుడును అద్వితీయుడును ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జనములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగినవాడు, దేవుని నుండి దేవుడును, నిజమైన వెలుగు నుండి నిజమైన వెలుగును
తండ్రితో ఏకతత్వము గలవాడును, సమస్తము కలుగు చేసిన వాడునై ఉన్నాడు. ఈయన మానవులకు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యయగు మరియు నుండి పరిశుద్ధాత్మను అవతరించి పుట్టి మనుషుడైన పొంతి పిలాతు అధికారం క్రింద మన కొరకు సిలువ వేయబడి శ్రమ నుండి సమాధి చేయబడిన లేఖనముల ప్రకారం మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునకు తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు తిరిగి మహిమతో వచ్చునని ఆయన రాజ్యమునకు అంతము లేదని నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారు నుండి బయలుపడి వచ్చి తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడచ్చు, మహిమపరపబడచ్చు. ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడు సీమమునకు తాతయు పట్టునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తలుల ఏకస్థైర్యము నమ్ముచున్నాను. వారి పరిహారం ఒకే బాప్తిస్మం ఒప్పుకొనొచ్చు. మృతుల పునరుద్ధానం కొరకు రాబో లోక సంబంధమైన బ్రతుకు వెలుగును నిరీక్షించుతున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. వాక్య పరిచయం ఎప్పుడంటారు ఆంధ్రప్రదేశ్ కీర్తన గురించి 125వ కీర్తన. దాసునికి ఇప్పుడు నాదా దేవా ఇచ్చి నీ మాట చొప్పున పోనిచ్చుచున్నావు. నాదా దేవా అన్యులకు నిన్ను బయలుపరచెడి వెలుగుగాను నీకు ననగు ప్రజలైన ఇశ్రాయేల్ వారికి మహిమగాను నరులకై నీవు పరచిన రక్షణ నాదా దేవా ఇదిగో నా కన్ను చూచియానందించుచున్నావి. నాదా దేవా తండ్రికి సుతునికి పరిశుద్ధాత్మకురు కలుగుగాక మహిమా తరగాక సదాకాలం యుగయుగములకును కలుగునామేన్. వాక్యం కొరకు ప్రార్థన. సహోదరి కాకిలెట్టి రాజ్యలక్ష్మి గారు ఉన్నట్లయితే ప్రేమతో వారిని ముందుకు ఆహ్వానిస్తున్నాను ప్రార్థన కొరకై. నరమ్మ సహోదరి త్రివేణి గారు అందరూ ప్రార్థించుకుందాం. తల వంచి కళ్ళు మూసుకునండి.
దేవుని స్తోత్రం. ముందుగా దైవజనులకి కూడి వచ్చిన విశ్వాసులైన అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికి కారణభూతుడానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు వందనాలు. నిన్న నేడు ఏకరీతుకున్న దేవానికి స్తోత్రము దేవా. ఇదిగో తండ్రి యేసయ్య, మమ్మల్ని అందరినీ తండ్రి నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు. ఏ యోగ్యత లేని నన్ను తండ్రి యేసయ్య నీ సన్నిధిలో తండ్రి యేసయ్య నిన్ను ప్రార్థించుకునే కృపను దయచేసినందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను రాజా. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు తండ్రి పాటల ద్వారాగా మీరు మమ్మల్ని మరిచించారు దేవా, నీకు స్తోత్రాలు అయ్యా. అలాగే ఆరాధన ద్వారాగా తండ్రి యేసయ్య మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముచున్నాను దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. కృపమేడా నీకు స్తోత్రాలు. నీ కృపకై నీ ప్రేమకై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఈ వారమంతా మమ్మల్ని అందరినీ కాచిదాచి నీ కృపలో భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి సజీవుడివైనా నేను స్థుతించుకోవడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి మరొకసారి నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు రాజా, వందనాలయ్యా. ఇదిగో తండ్రి యేసయ్య దేవా, నీ కృప చొప్పున మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీ మందిరంలో చేర్చారు దేవా, నీకు వందనాలు అయ్యా. అలాగే తండ్రి నీ ఆజ్ఞలను అనుసరించి నీ చిత్తానుసారంగా జీవించే వారముగా తండ్రి యేసయ్య నాయనా మా పరిశుద్ధతని మేము కాపాడుకుంటూ తండ్రి నీ ఆజ్ఞలను అనుసరించి నీ చిత్తం చొప్పున నడిచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఉంచమని అయ్యా. వారానికి ఒకసారి అయినా వచ్చి మందిరానికి వచ్చి వెళ్ళడం కాదు కానీ తండ్రి యేసయ్య అయినా మీరు నా తండ్రి ఈ లోకానికి ఎందుకైతే వచ్చారో తండ్రి నాయనా మేము దాన్ని గుర్తెరిగి తండ్రి నాయన మా హృదయంలో తండ్రి నీ మాటలను భద్రపరుచుకుని నీ వాక్సానుసారంగా జీవించే జీవితాలు మాకందరికీ దయచేయమని అడుగుతున్నాను ప్రభు. గొప్ప దేవుడు తండ్రి యేసయ్య మా యోగ్యతను బట్టి కానీ కాదు నీ ప్రేమను బట్టి మమ్మల్ని పోషించిన తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఇదిగో నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని అందరినీ నింపినైనా నీ కృపలో భద్రపరచమని అడుగుతున్నాను, సహాయం చేయండి. అలాగే తండ్రి ఇదిగోనైనా మీ దాసులనైనా నిలబడి వాక్యం ఇచ్చుండు కదండి మాకందరికీ ఏవైతేనైనా అవసరమై ఉన్నాయో తండ్రి ఆ వాక్యాన్ని మాకు వినిపింపచేసి విన్న వాక్యాన్ని మా అందరిలో హృదయాల్లో భద్రపరుచుకుని నేను వాక్యానుసారంగా జీవించే జీవితాలు మాకు అందరికీ దయచేయమని, అలాగే ఆయన ఈ ఆరాధన అంతా మీకు మహిమకరంగాను మాకు దీవెనకరంగా జరిపించుకొని వచ్చిన అందరి బిడ్డలందరినీ నీ కృపగలస్తాలుగా చెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామాలు అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి నిధి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. అమ్మ మీరు వెనక్కి కూర్చోవాలి, లేకపోతే ఇక్కడికి రావాలి.